యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంజి శ్రీవాణి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా సోమవారం రోజున ప్రతి ఓటర్ను కలిసి మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డులో ఉన్న సమస్యలను సస్యశ్యామలం చేస్తానని, గతంలో కూడా మా కుటుంబ సభ్యులు స్కూల్ ప్రవారిగూడ, శ్మశాన వాటికలో ఆంజనేయ స్వామి దేవస్థానం, గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లకు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామని అన్నారు. నేను గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి అంజిరెడ్డి వాళ్ళ కోడల్ని 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. 11వ వార్డు అభివృద్ధికై ప్రజల సంక్షేమం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. కుంభమాడి అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మా మామయ్య గంజి అంజిరెడ్డి గారి ప్రోత్సాహంతో నేను మీ ముందుకు ఈ ఎన్నికల్లో రావడం జరుగుతుంది. మేము గత 5 ఏళ్ల కింద పోటీ చేయడం జరిగింది, ఓడిపోయాము. కానీ రోడ్డు సరిగా లేదు అన్నారు. మా సొంత నిధులతో చేపించడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక ఇంకా టీచర్స్ కాలనీలో సెంట్రల్ డ్రైనేజ్ కావాలన్నారు, అది వేయడం జరుగుతుంది. ఇంకా మినీ ఫంక్షన్ సొంతంగా కట్టడం జరుగుతుంది, చేస్తాము తప్పకుండా అధికారంలోకి వచ్చాక. ఇంకా గతంలో కూడా మేము మంచి పనులు చేశాము. ఊరికి ఆంజనేయ స్వామి గుడి కట్టడం కానీ, అలాగే గతంలో ఓటమి చెందిన కానీ ఈ 5 సంవత్సరంలో జనంలోనే ఉండుకుంటాం, జనంలో ఉండుకుంటాం. ఓటమి జరిగినా సరే జనంలో ఏం చేయాలి? ఒక హనుమాన్ టెంపుల్ నా సొంత నిధులతో, శ్మశాన వాటిక నా సొంత నిధులతో ప్రతి నిత్యం ఉదయం లేచి సాయంత్రం వరకు రైతులు పడుతున్న కష్టాలను చూసి వాళ్ళకు ఒక మార్కెట్ యార్డు చేయించడం, తర్వాత అలాగే స్కూల్లో కొన్ని కార్యక్రమాలు, రోడ్లలో చేసిన కార్యక్రమాలు, రైతుకు అనునిత్యం నేను 5 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. రైతుకు ఇంకా కూడా ప్రతి దాంట్లో నేను సేవ చేస్తాను. రైతులకు ఊళ్ళో ఉన్న ప్రతి పేద ప్రజలకు కానీ ఇక్కడ మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇక్కడ మేము ఇందిరమ్మ ఇళ్ళు 20 ఇళ్ళు అవైలబుల్గా కట్టేశాము. వాళ్ళ ఫండ్ వచ్చినా రాకపోయినా ఇందిరమ్మ ఇళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ కూడా మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ గ్రామానికి ఒక 150 నుంచి 200 మందికి మేము డొనేట్ చేసి ఒక ఫంక్షన్ హాల్గా అన్ని కులాల మతాల వారికి, బీదవారితో సహా ఒక ఉపయోగంలో తీసుకురావాలని ఎమ్మెల్యే గారి ముంగంటే మేము వాగ్దానం చేశాము. అది ఖచ్చితంగా అతి త్వరలో మా సొంత నీళ్ళతో ఊరికి ఒక మంచి డొనేట్ లాగా ఒక ఫంక్షన్ హాల్ చేసి ప్రతి మనిషిని, ప్రతి పేదవాళ్ళని, నాకు తోటి మిత్రుల్ని సరైన విధంగా చూసుకొని ఈ వాటిలో అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఎమ్మెల్యే గారు కూడా మనల్ని గుర్తించి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగానే భువనగిరి 11వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి శ్రీవాణి గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు కానీ, గ్రామశాఖ అధ్యక్షులు కానీ, వాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్ కానీ మా మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ ఇచ్చినటువంటి సెక్రటరీ అన్నట్టు నాకు ఇక్కడ ఇన్ఛార్జి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ముందుగా బొమ్మాయిపల్లి వాస్తవ్యుల ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎలక్షన్లో ఒక వారం నుంచి బీఫామ్ ఇచ్చిన నుంచి మేము ప్రతి గడప, ప్రతి ఇంట్లో మేము ప్రచారం చేసుకుంటూ తిరుగుకుంటూ అబ్జర్వేషన్లో ఉన్నాం. ప్రతి ఇంటి లోపల అంజిరెడ్డి అంటే మంచి పేరు. శ్రీవాణి వాళ్ళ మామ అంజిరెడ్డి అంటే గత 5 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా సరే ఊరు నిష్పెట్టి పోవద్దన్న ఆలోచనతో ఇదే ఊరిలో ఉంటూ ఈ విలేజ్లో ఇందిరమ్మ ఇళ్ళు వస్తే ఇందిరమ్మ ఇళ్ళు ఆయనే కట్టుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా వెనుకో ముందు తీసుకుంటూ ఆ ఊరు డెవలప్లో ముందంజలో ఉండి ఒకటి శ్మశాన వాటిక చేపించిండు. మేము అబ్జర్వ్ చేసిందంటే ఇంకోటి అంజనేయుల గుడి ఒకటి చేసిండు. ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. తదుపరి కౌన్సిలర్గా కూడా కాంగ్రెస్ పార్టీ జిట్ట వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం.
అతడు కూడా నిరంతరం కృషి చేసుకుంటూ గ్రామాన్ని డెవలప్ చేసిండు. బుచ్చిరెడ్డి గారు కూడా చేశాడు. నేను 2001లో చేసినప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మేము కుంటుపడకుండా ప్రజల వద్దనే వండుకుంటూ ప్రజల సమస్యలపై ఎల్లకాలం వాళ్ళ ఏ కష్టాలు వచ్చినా ఏ సుఖాలు ఉన్నా ఏ రాత్రైనా కానీ మేము ముందుకు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్కు మా విషయాలు అందరికీ తెలుసును. రెండో అంశం వచ్చింది ఏంటంటే ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల మన బొమ్మాయిపల్లిలో గంజి శ్రీవాణి మన గణేష్ రెడ్డి గారిని మేమే పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ అమ్మాయిని గెలిపించుకుంటే మన గ్రామానికి ఉపయోగపడుతుందని కూడా మేము ఒకేసారి తీర్మానం చేసుకోవడం జరిగింది. రెండో అంశానికి వస్తే గతంలో గంజి శ్రీవాణి గారి మామ గంజి అంజిరెడ్డి గారు కూడా నిరంకుశం గ్రామానికి నేను ఒక సేవ చేస్తానని ముందుకు వచ్చి 2018లోనే మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా తన సొంత నిధులతోటి ముందు నిర్మించడం జరిగింది. మరియు కూడా మా బొమ్మాయిపల్లి శ్మశాన వాటిక స్థితిలాసలో ఉండే అది కూడా దాదాపు 2 లక్షలు పెట్టి మన శ్మశాన వాటిక తన ఓన్గా నిర్మించడం జరిగింది. గుడి 15 లక్షల దాకా పెట్టినటువంటి పాపము. అలాంటి వ్యక్తి మన ఊరికి ఇంకా ఏదో ఏది చేస్తాడని కూడా మా అందరి కార్యకర్తలకు ఉన్నది. ఆ అమ్మాయి నిలబెట్టుకొని ఆమె మాట వాగ్దానం చేసిన ప్రకారం మా కుటుంబంలో ఇంత వాగ్దానం ఉండే వాళ్ళు కూడా సొంత నిధులు పెట్టి గతంలో మా గ్రామాలు చేసి నా వంతుగా నేను కూడా రాగానే మహిళా భవన్కి మా కుటుంబం ప్లాట్ ఇచ్చి నేను కూడా మహిళా భవన్ 30 వాళ్ళు మహిళా భవన్ ఎక్కువ ఉండదు. నేను గతంలో వాగ్దానం చేసిన ప్రకారం వాడిచ్చింది. అలాగే శ్మశాన వాటిక శిఖాల్లో కూడా శ్మశాన వాటిక దాదాపు 20 లక్షలతో వచ్చి జరిగింది. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ దాదాపు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ అభివృద్ధిని కూడా గంజి శ్రీవాణి గణేష్ గారు ముందు తీసుకెళ్తారు. వారితో పాటు మేమందరం అనుభవస్తులుగా మేమందరం బుచ్చిరెడ్డి గారు కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. మహిళ అని కాకుండా ఏది ఉన్నా ఆమెతోటి మేమందరం సహకారం ఇచ్చి ఆమెతోటి చేపిస్తామని. అలాగే గంజాంజిరెడ్డి గారు కూడా ఆయన సొంత నిధులతోటి గ్రామంలో కొన్ని పనులు చేశాడు. ఇంకా కూడా కొన్ని చేశారని వాగ్దానం ఇచ్చిండు. ఆయనతో కూడా చేస్తారని మేము కూడా నమ్ముతున్నాం. ఆ విధంగానే టికెట్ కూడా మేము కూడా ఏకగ్రీవంగా నేను కావచ్చు, మా ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, వార్డు ప్రెసిడెంట్ కావచ్చు, ముఖ్య కార్యకర్తలను కూడా అందరం గతంలో నాకు అవకాశం ఇచ్చింది. ఎప్పుడు మనమే కాకుండా కొత్త వారికి కూడా అవకాశం ఉద్దేశంతో గంజి అంజిరెడ్డి గారు ఇద్దాం అనుకున్నాం. అది రిజర్వేషన్లో మహిళ రావడం వల్ల వారికి ఏకగ్రీవంగా మా వాళ్ళు ఎలాంటి లేకుండా కూడా అందరం కలిసి ఏకగ్రీవంగా గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి దృష్టిపై 35 వాళ్ళు మొట్టమొదటిగా టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది మా వాడే. గతంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం అంటే సరే ఎలక్షన్లలో నిలబడడం ముగ్గురు ఒకసారి ఓడిపోవడం జరిగింది. అయినా కూడా నాతో పాటు ఊళ్ళో గ్రామ సభలు తీసుకుంటే ఆయన ఉన్నాడు.